కేసీఆర్ చేతికి ఆయుధం అందిస్తున్న రేవంత్. ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రతిపక్షాలకు ఆయుధం అందించినట్లుగా ఉంది. ఆ నిర్ణయాలతో ప్రతిపక్షాలు ఉద్యమించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద పోరాడటానికి అవకాశం కోసం ప్రతిపక్షాలు ఎదురు చూస్తూ ఉంటాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. అధికారంలోకి రాగానే తాను తీసుకోబోయే ఈ కీలక నిర్ణయం గురించి బహిరంగంగానే చెప్పాడు కూడా. ఆ నిర్ణయం తీసుకుంటే మాత్రం రాష్ట్రాన్ని రణరంగం చేయడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు. ఎన్నికల ప్రచారంలోనూ ఈ విషయం చెప్పాడు. రేవంత్ ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఉద్యమించడం ఖాయము అన్నారు. అసలు ఆ నిర్ణయం తీసుకుంటాడో తీసుకోడో తెలియదు, కానీ తీసుకుంటాడు అనే ప్రచారం మాత్రం జరుగుతోంది. అదే జిల్లాల పునర్విభజన. ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణలో 10 జిల్లాలే ఉన్నాయి. ఉమ్మడి ఏపీలోనూ అన్నే జిల్లాలు ఉన్నాయి. అప్పట్లో ఏపీలో 13 జిల్లాలు ఉండేవి. జగన్ అధికారంలోకి వచ్చాక 26 జిల్లాలు చేశాడనుకోండి. కేసీఆర్ అధికారంలోకి రాగానే 10 జిల్లాలను 33 జిల్లాలు చేశారు. పాత జిల్లాలను ఒక్కోదాన్ని 3-4 జిల్లాలుగా చేశారు. పాత జిల్లాలకు అలవాటు పడిన జనానికి ఇన్ని జిల్లాలు కన్ఫ్యూజన్గా ఉండేవి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కొరత కూడా ఏర్పడింది. చాలా సమస్యలు వచ్చాయి. భవనాల కొరత ఏర్పడింది. ఇన్ని జిల్లాలు చేయడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన కేసీఆర్ దాన్ని పూర్తిగా సమర్థించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రానికి నిధులు కేటాయిస్తుందని, కాబట్టి ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుందని అప్పట్లో చెప్పుకొచ్చారు. పరిపాలన ప్రజల ముంగిటకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని, జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి అని, తద్వారా వారికి భారం తగ్గుతుందని అన్నారు. కానీ కేసీఆర్ అధికారంలో ఉండగా తీసుకున్న చాలా నిర్ణయాలను, చేసిన పనులను విమర్శించినట్లే రేవంత్ రెడ్డి జిల్లాల విభజనను కూడా వ్యతిరేకించారు. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, కాబట్టి తాము శాస్త్రీయంగా పునర్విభజన చేస్తామని చెప్పారు. ఇన్ని జిల్లాలు అనవసరము అన్నారు. దీంతో కేసీఆర్కు ఒళ్ళు మండిపోయింది. తాను ఎంతో శాస్త్రీయంగా జిల్లాల విభజన చేశాను అన్నారు. తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, ఆయా జిల్లాలలో ఉండే గ్రోత్ ఇంజిన్స్ ఏమిటనేది దృష్టిలో పెట్టుకుని జిల్లాల విభజన జరిగిందని చెప్పారు. జిల్లాల విభజన అల్లాటప్పాగా చేయలేదని, అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకునే చేశాము అని చెప్పారు. ఎన్నికల ప్రచారం చేసినప్పుడు రేవంత్ మీ జిల్లాలను ఎత్తేస్తాడంట, మీరు ఒప్పుకుంటారా అని ప్రతి జిల్లాలోనూ ప్రజలను ప్రశ్నించారు. జిల్లాలను తగ్గిస్తే ఊరుకోబోమని, రేవంత్కు సత్తా చూపిస్తామని హెచ్చరించారు. సో ఇప్పుడు ఉద్యమం చేయడానికి కేసీఆర్కు మంచి సబ్జెక్టు దొరికింది. రేవంత్ నిర్ణయం కనుక తీసుకుంటే ప్రజల భావోద్వేగాలను, వాళ్ల సెంటిమెంట్లను రెచ్చగొట్టడానికి కేసీఆర్ రెడీగా ఉన్నారు. 33 జిల్లాలను 17 జిల్లాలు చేయాలనే ప్లాన్లో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అంటే సగం జిల్లాలు రద్దవుతాయి. జిల్లాల పునర్విభజన కోసం ఒక కమిటీని వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తారని సమాచారం. ఏపీలో మాదిరిగా పార్లమెంటు నియోజకవర్గాల ప్రతిపాదన, జిల్లాల పునర్విభజన చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అసలు ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియ మొదలు పెడితే కానీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది.